ప్రశాంత్ కిషోర్ ఈ పేరు దేశంలో చాలామందికి తెలుసు. 2014లో భారతీయ జనతా పార్టీకి కన్సల్టెంట్గా పనిచేసాడు ఎలక్షన్స్కి. అట్లాగే 2019లో జగన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అట్లాగే ఆ మధ్యన కేసీఆర్ కూడా పిలిపించి మాట్లాడుకున్నాడు. ఏఐడిఎంకే పిలిపించి మాట్లాడుకుంది. అక్కడే కమల్ హాసన్కి కూడా పనిచేసి పెట్టినా కమల్ ఓడిపోయడానికి కారణం ఆయన కాదు, కానీ స్టాలిన్ గెలవడానికి ఆయనే కారణం అన్నటువంటి రూటు. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పిలిపించి మాట్లాడి తర్వాత ఏమైందో తెలియదు కానీ అటు వెళ్ళలేదు. తర్వాత ప్రశాంత్ కిషోర్ అంతకుముందు బీహార్లో నితీష్ కుమార్ దగ్గర పార్టీకి తనే నెక్స్ట్ అధ్యక్షుడు అన్నటువంటి కోణంలో వెళ్ళింది. ఆ తర్వాత ఎందుకో నితీష్ కుమార్ పక్కన పెట్టేశాడు. ప్రశాంత్ కిషోర్ ద్వారా నా మీద నాటకాలు ఆడాలనుకుంది భారతీయ జనతా పార్టీ అంటూ నితీష్ చెప్పుకొచ్చాడు. మరోవైపు ప్రశాంత్ కిషోర్ అక్కడ పాదయాత్రలు చేస్తూ తిరుగుతున్నాడు. ఇంకా ఆ పాత వాసన అయితే పోలేదు. తాజాగా ఆయన చెప్పేటువంటిది ఏంటంటే రాజకీయ జ్యోతిష్యం చెప్తున్నారు. అందులో తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఈ 3 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి బలహీనంగా ఉండేది. పశ్చిమ బెంగాల్ క్రిందసారి 18 వచ్చినాయి. అలాగే తెలంగాణలో మొన్ననే లాస్ట్ ట్రిప్ 4 వచ్చినాయి. తమిళనాడు 0. ఈ 3 చోట్ల కూడా రాబోయే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఊహించని ఫలితాలు నమోదు చేస్తుంది అన్నటువంటిది ఆయన ఎక్స్పెక్టేషన్.